అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన ఛానల్లో రుచిగా నోరూరించే ఎంతో టేస్టీగా ఉండే రైస్ పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనమైతే ఇంట్లో పండగలకి అండ్ అకేషన్స్కి తప్పకుండా అయితే స్వీట్ని ప్రిపేర్ చేయాలి కదా. అలాంటప్పుడు ఇలా మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో రైస్ తీసుకొని ఇలా కనుక పాయసం చేశారంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఉన్న వాటితో తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఒక 2 బౌళ్ళు తీసుకోండి. అందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లో ఒక చిన్న గ్లాస్ బియ్యం అండ్ రెండో బౌల్లో కూడా ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకోండి. అండ్ ఫస్ట్ బౌల్లో తీసుకున్న బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకోవాలి. బాగా కడిగేసి శుభ్రంగా నానబెట్టుకోండి. ఇంకొక బౌల్ అయితే అలా పక్కన పెట్టేసేయండి. చిన్న గ్లాస్తో తీసుకోండి బియ్యం చాలు. ఇలా శుభ్రంగా కడిగి కొంచెం సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పొడి బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నూకగానే ఉండాలి. ఎక్కువ అయితే పిండి పిండిగా చేయకండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మీకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా రోస్ట్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. నా దగ్గర అయితే కిస్మిస్ మాత్రమే ఉన్నాయండి, అందుకే నేను ఇవి మాత్రమే వేసాను. మీరు బాదం, జీడిపప్పు ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత నెయ్యితో సహా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి లో సిమ్లోనే. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే పాలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ పాలు ముందుగానే కాచి పెట్టుకున్నాను. మీ దగ్గర చల్లపాలు ఉంటే అలా కూడా వేసేసుకోవచ్చు. కాచి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే ముందుగా వేడి చేసి పెట్టుకున్నానని ఈ పాలనే యాడ్ చేసేస్తున్నాను. 1/2 లీటర్ వరకు ఉంటాయండి ఈ పాలు. 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరోసారి ఈ మిశ్రమం మొత్తం బాగా కలపండి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ స్వీట్ కార్న్ అనేది ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు మరొకసారి మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసిన బియ్యం మొత్తం చక్కగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. స్లోగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. ఇలా మనం ప్రెస్ చేస్తే తెలుస్తుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ తీసుకోండి. ఇందులో కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సిరప్ని తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ని డైరెక్ట్గా కూడా పాయసంలో వేసేయచ్చండి. ఇలా సపరేట్గా చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు షుగర్ని అయితే ఈ పాయసంలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ మొత్తం క్లీన్గా ఇలా చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనే 3 to 4 యాలకుల్ని కూడా దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేశారంటే రైస్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము అయితే, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయండి.
చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, జానూస్ గ్రీన్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.